కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, గ్రామ సర్పంచులకు కనీసం బ్లీచింగ్ పౌడర్ను కూడా కొనేందుకు నిధులు లేని పరిస్థితి నెలకొల్పించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 15వ ఫైనాన్స్ నిధులను అన్ని గ్రామాలకు విడుదల చేయించడం జరిగిందని అన్నారు. కేవలం 100 రోజుల పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు సింగం భరత్ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డలో ఇసుక తరలింపు వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని విచారణ జరిపిస్తే నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇసుక మాయం చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మళ్లీ 10 మందిని వేసుకుని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని సింగం భరత్ రెడ్డి హెచ్చరించారు. మాజీ జెడ్పీటీసీ చాంద్ బాషా మాట్లాడుతూ అహోబిలంలో 100 ఎకరాలు తమ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నారని అంటున్నారని, అక్కడ 19 ఎకరాలు దేవస్థానం భూమి తప్ప ఆక్రమించుకునేందుకు ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. చేతనైతే ఈ విషయాన్ని నిరూపించాలని, మీరు విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇకపై తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి, కోటకందుకూరు మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చాంద్ బాషా, టీడీపీ నాయకులు సింగం భరత్ కుమార్ రెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, పడకండ్ల సుధాకర్ రెడ్డి, నన్నెబాయ్ గారి జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు మరియు ఆయన అనుచరులు గ్రామ సర్పంచులు 15th ఫైనాన్స్ గురించి మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయి తిక్కగా మాట్లాడినారు. కొంచెం దాని గురించి మేము ఈ ముఖ్య సమావేశం పెట్టడం జరిగింది. సర్పంచులను వ్యవస్థ నిర్వహణ చేసిన మహానుభావ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వము. అంతకుముందు సర్పంచులకు కనీసం జీతాలకు కానీ, గ్రీన్ అంబాసిడర్లకు అంటే స్వీపర్లకు, విలేజ్లలో స్వీపర్లు చెత్త సేకరించే వ్యక్తులకు జీతాలకే డబ్బులు పెట్టలేని గవర్నమెంట్లో చేసిన మీరు ఈరోజు 15th ఫైనాన్స్ కింద మా కుటుంబ ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామానికి 15th ఫైనాన్స్ లో డబ్బులు ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల్లో చెత్త సేకరణ చేసిన స్వీపర్లకి జీతాలు పెట్టిన తర్వాతే సర్పంచులకు వాళ్ళు బిల్లులు చేసుకొని చెప్పారు, కానీ ఎక్కడ ఆపలేదు. ముందు విషయం తెలుసుకొని ఏదైనా కానీ దానికి క్లారిటీ తెలుసుకొని మాట్లాడాలి, కానీ మీరు తెలియకుండా మాట్లాడడంతో ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలంగా తెలివి అర్థం ఏందో తెలియదో మీకు అర్థం తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచులను నాశనం చేసిన గవర్నమెంట్ ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసిన సర్పంచులకు జీతాలు లేవు, కనీసం బ్లీచింగ్ పౌడర్లని కూడా డబ్బులు లేకుండా చేసినారు అకౌంట్లలో. అలాంటి వారు ఈ రోజు నీతులు చెప్తున్నారు. వచ్చి ఈ ఇసుక మీద మాజీ ఎమ్మెల్యే అని అన్ని కూడా నోరు రాకున్నది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎందుకు పని చేసినాడో అర్థం కాదు. ఎంతసేపు వాళ్ళు ఇసుక దోచుకొని వాళ్ళు చేసిన అక్రమాలన్నిటికీ ఈరోజు మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచి 100 రోజులు అవుతుంది, మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారి మీద బురదలను పనిగా పెట్టుకున్నారు. ఆ పక్కన వస్తే ఇంకో కిషోర్ రెడ్డి గారు, ఆయన ఇటు పక్కన ఉన్న మా కార్యకర్తలను తీసుకుపోయి అక్కడి పక్క చేర్పించి నాశనం లేపినాడు మొత్తం కార్యకర్తలందరినీ. వాళ్ళు కూడా భవిష్యత్తు లేకుండా చేసినాడు. ఈరోజు ఇసుక దాని మీద మాట్లాడుతున్నారు. ఇసుక మీరే కొట్టేసినారు, నేను చెప్తున్నాను, మీరే కొట్టేసినారు. దీని మీద మేము ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. ఎంక్వైరీ చేసి రేపు పొద్దున మీరు ఏం చేసినారో దాన్ని మేము బయట పడే విధంగా చేయాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏమని, ఇట్లా అక్రమాలు చేస్తున్నారు, గేట్లు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తాను. మీ హయాంలో లారీ టైర్లు పంచర్లు చేసి, ట్రాక్టర్ టైర్లు పంచర్ చేసి, ఇవన్నీ చేసి ఇసుకను ఎంత గేట్లను ఎట్లా వసూలు చేసినారో ఇవన్నీ అందరికి తెలుసు. మిమ్మల్ని ప్రజలే తూ అని ఇమ్మేసి పంపించేసినారు. అయినా మీకు సిగ్గురాలి, ఇంకా మా మీద పడి ఏడుస్తున్నారు. ముందు మీ తప్పులను తెలుసుకొని మీరేం చేయాలో అది ముందు ఆలోచన చేసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ ఎవరిదిలోనే విజయ డైరీ సంబంధించి 3 నెలల నుంచి పాల వాళ్ళకు బిల్లు రావడం లేదు. ఆ బిల్లు రాకపోగా పాలు పోయడం విజయ డైరీ మానేసినారు. వాళ్ళు సెంటరే మూసేసినారు. అక్కడ ముందు నీ ఊర్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. ముందు పక్కన వాళ్ళ ఊర్లో కూర్చొని పక్కన మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం మానేసి ముందు నీకేం జరుగుతుందో, మీ ఊర్లో ఏం జరుగుతుందో చూసుకో. ముందు అహోబిలంలో 100 ఎకరాలు మేము కబ్జా చేసినాము, మా ప్రభుత్వం వచ్చిందా కబ్జా చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. 100 ఎకరాలు ఆడిందో చూపించమని చెప్పండి. ఆడ అహోబిలంలో దేవస్థానం ఉండేదే 14 ఎకరాలు.
ఆ 14 ఎకరాలు మీ వాళ్ళే, మీ సీసా వెంకటేశ్వరులు వీళ్ళంతా కలిసి ఆడ ఈ భోజనాల ఖర్చు దానికి అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ మఠం మేనేజర్ ఉన్నాడు, అతనికి 10 సెంట్లు ఇచ్చి దానికి కాంపౌండ్ కట్టించారు. రేపు పొద్దున ఎంక్వైరీ పెట్టిద్దాము, అది కూడా తెలుద్దాం. అది ఎంత, ఎవరు కాంపౌండ్ ఎవరు కట్టించారో, ఎవరి స్థలంలో ఎవరు పెట్టినారో ఇవన్నీ చూసి మాట్లాడి అప్పుడు అక్కడ కూర్చొని మనం ఎంక్వైరీ చేసి మా ఎమ్మెల్యే గారు సార్ మీరు రండి, ఏ అక్రమ కట్టడాలంటే దాన్ని కూల్ చేసుకుంటూ పోదాం. ఎమ్మెల్యే గారు 2-3 రోజుల నుంచి ఇసుక పోయింది అని అనేకమైన ఆరోపణలు చేసి కలెక్టర్ దగ్గరికి జనాలలో తీసుకుపోయి రకరకాల బీభత్సాలు చేస్తున్నాడు. నీ టైంలోనే ఇసుకకు గవర్నమెంట్ ఫైన్ వేసింది. నిన్నే భూబకాసుడు అనేటువంటి వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు, మీ కిషన్ రెడ్డి గారు. నువ్వేమని ఆయన పబ్లిక్ గా ఎన్నో సార్లు చెప్పినాడు, భూబకాసురుడు, ఇసుక మింగినోడు, మట్టి మింగినోడు అని. నీ కౌన్సిలరే ఈ ఆళ్ళగడ్డలో ఇప్పుడు గేట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మీ కౌన్సిలరే వేసుకున్నాడు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు, కొట్టినాడు. లాస్ట్ కు పడకల్ల గ్రామానికి కూడా వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు గేట్లు వసూలు చేయాలని. మీరు 100 ఎకరాల గురించి పక్కన పెడితే అది డెవలప్మెంట్ చూసుకుంటే దేవస్థానం చూసుకుంటే ఒక బాచపల్లె విలేజ్ లో 703 సర్వే నెంబర్లో ఒకే సర్వే నెంబర్లో ఆన్లైన్ అడంగల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి 239 సర్వే నెంబర్, ఖాతా నెంబర్ వచ్చేసి 703, ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి పొలము ఆన్లైన్ లో ఉన్నటువంటి పొలం. గతంలో మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకే వ్యక్తికి ఇక్కడ ఆన్లైన్ లో మీకు అడంగల్ ఉంది, అందరు విలేకరుల ముందర చూస్తున్నారు. 30 ఎకరాలు ఒక వ్యక్తికి ఒక సర్వే నెంబర్లో, 28 ఎకరాలు ఒకే సర్వే నెంబర్లో. ఒకసారి ఆలోచించండి, 100 ఎకరాలు ఒక వ్యక్తికి డీపటా ఇవ్వడం అనేది అసంభవం. 58 ఎకరాలు ఒకే వ్యక్తికి ఇచ్చారు బాచపల్లె విలేజ్ లో. అది మీరు కూడా తెలుసుకొని మాట్లాడండి. కేవలం మా ఎమ్మెల్యే మీద నిందయ్యాలా, జనానికి ఇబ్బంది పెట్టాలి, ఏదో మేము కూడా నిందారోపణలు చేయకూడదు. ఇసుక గురించి మాట్లాడాల్సింది వచ్చినప్పుడు ఇందాక మా పెద్దలు క్లియర్ గా చెప్పారు మీకు, ఎవరు ఏ విధంగా మాట్లాడినారు, ఆ వ్యక్తులు ఎవరి పక్కన ఉన్నారు. ఇసుక గురించి మాట్లాడుకుంటే ఆ ఇసుకను మా మీద వేయాలని చెప్పి నిందారోపణ తప్ప, అక్కడ ఏదైనా జరిగినప్పుడు అధికారులు ఉన్నారు, దానికి చర్య తీసుకుంటారు. ఇటువంటివి చేయకుండా గతంలో గురించి జరిగినప్పుడు మీరు ఇలాంటివి ఏదైనా మీ వాళ్ళు లాగిన్ చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆఫీసర్లను మీరు పిఏగా పెట్టుకొని ఎన్నో లాలుచీలు పడి ఎకరాలు దొంగలుకున్నారు తప్ప, మా వాళ్లకు దేవస్థానం మీద అభివృద్ధే తప్ప దేవస్థానం యొక్క నిధులు లాక్కోవడం కానీ అలాంటివి కానీ చేయకూడదని చెప్పి మీ మీద కూడా దీని మీద కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. బాచపల్లె విలేజ్ లో జరిగింది ఇది. తర్వాత విషయానికి వస్తే మీరు డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు. ఆళ్ళగడ్డ అభివృద్ధి కోరుకునే దాంట్లో మేము గ్రామ పంచాయతీల సర్పంచ్లను ముందుండి అన్ని విధాలు కూడా వాళ్ళకి శ్రేయభిలాషిగా వాళ్ళను ఎమ్మెల్యే గారి సహకారంతో ఎవరైనా తెలియక జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాండి. ఎమ్మెల్యే దగ్గర ఉండి మీరు గవర్నమెంట్ యొక్క విధులను కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్ కానీ సవినంగా ఉపయోగించుకోండి. మీరు ఎక్కడో ఉండి ఏ ఒక్క సర్పంచ్ కూడా మీకు చెప్పనప్పుడు కూడా మీరు చెప్పి ఇలాంటి చేయకుండా చేస్తారని గ్రామాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు తప్ప మా వాళ్ళు ఎక్కడ మీలాగా అలాంటి చేయరని చెప్పి ఆశిస్తూ మీ అందరి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.